నారాయణ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని ఇంకొకసారి నిరూపించుకున్నారండి. క్యాంపెయినింగ్ అప్పుడు ఎవరికైతే తోపుడు బండ్లు కానీ, లేకుంటే ట్రైసైకిల్ కానీ, లేకపోతే కార్యకర్తలకి ధన సహాయం కానీ చేస్తానని తను ప్రామిస్ చేస్తున్నారో అవన్నీ నిలుపుకుంటున్నారు. ఆ విధంగానే ఈరోజు 135 చెక్కులు కార్యకర్తలకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా 30 తోపుడు బండ్లు, అప్పుడు అందులో ఐరన్ చేసుకునే బండ్లు ఒక 5 ఐరన్ బండ్లు, మిగిలినవి పండ్లు పెట్టుకొని అమ్ముకునేవి, లేకుంటే టిఫిన్ సామాగ్రి పెట్టుకొని టిఫిన్లు చేసుకునేటట్టుగా, కూరగాయలు అమ్ముకునేటట్టుగా ఉండే బండ్లు, మొత్తం కలిపి 30 బండ్లు ఈరోజు ఇవ్వటం జరిగింది. వీళ్ళందరికీ ఎప్పుడైతే ఎలక్షన్స్ అప్పుడు, ప్రచారం అప్పుడు కానీ, లేకుంటే తర్వాత వారి యొక్క సమస్యలు కనుక్కోవటానికి వెళ్ళినప్పుడు కానీ, కలిసినప్పుడు వాళ్ళు పెట్టుకున్న రిక్వెస్టుల్ని అనుసరించి వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళకి అవసరం ఉంది అని చెప్పి గుర్తించి ఆ విధంగా వాళ్ళకి ఈరోజు ఇవ్వటం జరిగిందండి. ఇంతేకాకుండా ట్రైసైకిల్స్ కూడాను ఈరోజు 3 ట్రైసైకిల్స్ ఇవ్వటం జరుగుతోంది. కాబట్టి ఈ రకమైన వారి యొక్క సహాయం పొందినందుకు వాళ్ళందరూ ఎంతో కృతజ్ఞతతో, చాలా సంతోషంగా నారాయణ గారిని ఈ విధంగానే వారికి సహాయం చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలిపి ప్రతి ఒక్కరూ వెళ్ళటం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం ఎంతో ఆనందదాయకంగా ఉందండి. థ్యాంక్ యూ. ఎన్నికలప్పుడు పొంగూరు నారాయణ సార్ ఎవరికి కూడా ఇటువంటి హామీలు ఎవరికి ఇవ్వాలి, ఆర్థిక సహాయాలు, తర్వాత ఇట్లా తోపుడు బండ్లు ఇవన్నీ కూడా ఎవరికి హామీలు ఇవ్వాల. ఎన్నికలు అయ్యి గెలిచిన తర్వాత ఏ నాయకుడు కూడా, ఏ మంత్రి కూడా, ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వనంత గొప్పతనంగా మా ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు, మా మంత్రి గారు పొంగూరు నారాయణ గారు, మా సింహపురి టైగర్ పొంగూరు నారాయణ గారు ఈరోజు 40 చెక్కబండ్లు, అలాగే 4 ట్రైసైకిల్స్, 134 ఎవరైతే ఆర్థిక సహాయం కోరారో 134 చెక్స్. గతంలో కూడా ఎన్నో చెక్స్ ఇచ్చున్నారు. మళ్ళీ అవి మీడియా వాళ్ళు తెలుసుకోవాలి దయచేసి. గతంలో అన్అఫిషియల్గా ఇక్కడే క్యాంపస్లోనే ప్రతి ఒక్కరికి కూడా చెక్లు ఇవ్వడం జరిగింది. సుమారుగా ఒక 150 ఉంటాయి. అలా ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ పోతున్నారు. ఎవరైతే ఎన్నికలప్పుడు మాటలు చెప్పేదానికి నారాయణ సారు కష్టపడి ఎట్లా అయితే చదివారో, ఎలా అయితే కచ్చిగా చదివారో అలాగే కచ్చిగా ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎన్నికలప్పుడు మాటిచ్చేది వేరు, ఎన్నికల తర్వాత మాటిచ్చినవన్నీ కూడా చేస్తున్నారు. ఎన్నికల్లో మాటిచ్చినవి ఖచ్చితంగా కూడా చేస్తారని చెప్పి ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. పొంగూరు నారాయణ గారు గెలవంగానే డెవలప్మెంట్ చేస్తారు, ఆర్థిక సహాయాలు చేస్తారు, ఎన్నో రకాల సహాయాలు చేస్తారని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంకా సంవత్సరం పూర్తి కాల, రేపు జూలై 4కి సంవత్సరం పూర్తి అవుతుంది. ఇంకా కూడా 4 years ఉంది. ఇంకా కూడా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటారు. ఇటువంటి బండ్లు ఇస్తూనే ఉంటారు, ఇటువంటి ట్రైసైకిల్స్ ఇస్తూనే ఉంటారు. ఇటువంటి ఏమున్నా కూడా సార్ ఖచ్చితంగా కూడా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సహకారం మా పొంగూరు నారాయణ గారి సతీమణి పొంగూరు రమాదేవి మేడం గారు కూడా దగ్గరుండి సార్కి అన్నీ కూడా కన్విన్స్ చేసి చెప్పి, ఎందుకంటే మేడం కూడా ప్రజలతో మమేకమయ్యి ఎప్పటికప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళి, ఈరోజు తెలుగు ఆడపడుచులు కూడా ఏదన్నా ఫంక్షన్స్ చేసుకుంటుంటే వాళ్ళ ఇంట్లో బిడ్డల్లాగా మేడం వాళ్ళని పిలిచి, బిడ్డల్లాగా లేదా అక్కల్లాగా అలా పిలిచి అందరికి కూడా వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేసి, ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళకి కూడా ఏం చేయాలో అన్నీ కూడా చేసి, అలాగే క్రిస్టియన్ సోదరులు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేడం ఏం చేయాలో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఏదున్నా కూడా ఎప్పటికప్పుడు కూడా నారాయణ సార్ దృష్టికి రమా మేడం తీసుకెళ్ళడం నిజంగా కూడా మాకు చాలా గర్వకారణం. మాకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం మాకు నిజంగా శుభసూచకం. నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ టు పొంగూరు నారాయణ గారు, హ్యాట్స్ ఆఫ్ టు రమాదేవి మేడం. ఇది సొంత నిధులు ఎంత వెచ్చించారు? సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంత అమౌంట్ ఇచ్చారు? నాకు తెలిసినంత, నా జ్ఞానంలో నారాయణ సారు సొంత నిధులు 10 కోట్లు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే ప్రాఫిట్ని సంవత్సరానికి 10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి రేపు జూలై 4కి ఆ 10 కోట్లు రీచ్ అయిపోయి దాటే అవకాశం కూడా ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే సార్ ఒకసారి మాటిస్తే బ్యాక్ అయితే రారు, ఫ్రంట్ పోతారు. అంటే 10 కోట్లు కొద్దిగా దాటి ముందుకు పోతారు తప్ప బ్యాక్ వచ్చేది ఉండదు. ఈరోజు అన్ని ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా లెక్క రాస్తే దగ్గర 10 కోట్ల పైన రీచ్ అవుద్ది. ఖచ్చితంగా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కూడా మళ్ళీ 10 కోట్లు ఖచ్చితంగా కూడా కార్యకర్తల నిధికి అందరికి కూడా ఇస్తున్నారు. ఇంకొకటి నారాయణ సార్ దగ్గర గొప్పదనం, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏదైనా చెప్పినప్పుడు అది నిజంగా వాస్తవ పరిస్థితి, అది నిజంగా రీజనబుల్గా ఉంటే ఖచ్చితంగా కూడా నారాయణ సారు బ్రహ్మాండంగా ఆ పని కూడా చేసి పెడతారు. ఆయన కష్టపడి లేదు బ్రహ్మాండంగా. మీరు చూస్తున్నారు కదా, మీరు ఈరోజు ఎంత ఫ్రీగా వచ్చారు.
ప్రతి ఒక్కరు కూడా నారాయణ సార్ని ఫ్రీగా వచ్చి కలవచ్చు. ఎక్కడ గేట్లు లేవు, ఎక్కడ అంతకుముందు వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా 3 గేట్లు ఉంటాయి, 4 గేట్లు ఉంటాయి, 5 గేట్లు ఏం లేవు, ఒక్క గేట్ కూడా లేదు. డైరెక్ట్ పొంగూరు నారాయణ గారు, డైరెక్ట్గా పొంగూరు నారాయణ గారే. కాబట్టి ఎన్ని గేట్లు ఏం లేవు, డైరెక్ట్గా నారాయణ సార్ని కలవచ్చు. ఖచ్చితంగా నారాయణ సార్ అడిగి ఏ పనైనా చేయించుకోవచ్చు. అది నిజంగా పద్ధతి అయింది కానీ అయితే ఖచ్చితంగా కూడా నారాయణ సార్ ఆ పని చేసి పెడతారని చెప్పి తెలియదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.